జీవం సజీవమైన వాక్యములు. మనకు దేవుడు సహాయం చేయవాడు. మనం ఆయన వెతికినట్లయితే తప్పనిసరిగా మనం అది కనుగొంటాం, దాన్ని మనము పొందుకుంటాం. చూడండి, ఈరోజు ఒక వ్యక్తి జీవితంలో ఒక అద్భుత కార్యములు దేవుడు చేసినటువంటి అంశాన్ని మనము ధ్యానిద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 46వ వచనం నుంచి ఈ దినంలో 53వ వచనం వరకు మనము ధ్యానిద్దాం. తాను చేసిన గలిలయలోని ఆయన తిరిగి వచ్చాను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాన కుమారుడు రోగియుండెను. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చాడని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి దేవుడికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహిమ గల పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా గొప్ప దేవా, మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. మరి నేటి రాత్రి నుండి ప్రభా, మరి ఈ సమయం వరకు మీ యొక్క సన్నిధిలో ప్రభా తండ్రి సంపూర్ణ సంతోషం కలదని తండ్రి, మీ యొక్క మందిరంలో ప్రభా మేము గడపడానికి పిలిచిన అమూల్యమైన భాగ్యములు బట్టి మీకు వందనాలు తండ్రి. మరొకసారి ప్రభా మీ దాసుని ప్రభా మీ యొక్క మాటలు ప్రభా మీ యొక్క ప్రియబిడ్డలను అందించాలని ఆశపడి ఉండగా తండ్రి, మీ యొక్క శిరోచంద్రులను మరుగుపరిచి మీ బిడ్డలకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని ప్రభా సమృద్ధిగా అందించి నిర్జీవమైన వారి యొక్క జీవితాల్లో ఒక ఉజ్జీవము దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామం ముందు ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. క్రీస్తునందు నా ప్రియ సహోదరులారా, ఈ యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఒక రెండో అద్భుతాన్ని మనం చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువును ఎవరైతే వెతుకుతారో వారికి దేవుడు ఎటువంటి గొప్ప కార్యములు చేయబోతున్నారో మనం ఇక్కడ గమనించవలసిందిగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు యూదయ నుండి గలిలయకు వచ్చానని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి, ఇక్కడ కపెర్నహూములో ఒక వ్యక్తి ఉంటున్నాడండి. ఆయన గొప్ప వ్యక్తిగా మనం చూస్తున్నాము. ఆయన ప్రధానిగా మనం చూస్తున్నాం. అతను ఆ ప్రదేశంలో అనగా ఆ దేశంలో కావచ్చు, ఆ యొక్క పట్టణంలో కావచ్చు, అతను ఒక ప్రధాని. అయితే ఈ యొక్క ప్రధాని కుమారుడికి రోగి అయినట్టు మనం చూసాం. క్రీస్తును ప్రేమించవాలా, రోగి ఉన్న సమయంలో అతను ఎవరి వద్దకు వచ్చుచున్నాడంటే అతను విని ఉన్నాడండి. దేవునికి స్తోత్రములు. గతంలో మనం చెప్పుకున్నాం. అతను విని ఉన్నాడు. ఎవరి గురించి విన్నాడంటే యేసుక్రీస్తు ప్రభు కోసం విని ఉన్నాడండి. ఈ యొక్క ప్రధాని చాలా అక్కరలో ఉన్నాడు. ఈ ప్రధాని వద్ద సమస్తం ఉందండి. ఇతను రమ్మంటే అనేకులు వస్తారు, పొమ్మంటే పోతారు. రాజ్యము అతని చేతిలో ఉండి ఉండవచ్చు. అయినప్పటికీ కూడా అతను అక్కరలో ఉన్నాడండి. ఏమిటి ఆ అక్కర అంటే, మరి ఆ అక్కరలో సమయంలో ఆయన చేస్తున్న పని కూడా ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు? యూదా నుండి గలిలయకు వచ్చి ఉన్నాడని తెలిసినప్పుడు ఆ ప్రధాని ఎవరి కొరకు వెళుతున్నాడంటే యేసయ్య కొరకు వెళుతున్నాడండి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుకు వెళుతున్నాడంటే తన కుమారుడు ఏమైనాడట? సావసిద్ధమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కింద మనం గమనించినట్లయితే ఆయన వచ్చి అతడు విని ఆయన ఎదుగు వెళ్ళి అతను ఫస్ట్ విన్నాడు. విన్న తర్వాత తన మనసులో అనుకున్నాడు. తన మనసులో అనుకుని నా కొడుకు సావసిద్ధమై ఉన్నాడు కనుక ఈ లోకము నా కొడుకు కుమారుని రక్షించలేదు కనుక ఆనాడు కానానులో ఒక గొప్ప కార్యం చేశాడు యేసుక్రీస్తు ప్రభువు. కానానులో గొప్ప కార్యం చేసినటువంటి గొప్ప దేవుడు, ఆ యొక్క నీళ్లను ద్రాక్షారసముగా మార్చినటువంటి ఆ గొప్ప దేవుడు నా కుమారుని బాగు చేయలేడా అని చెప్పేసి దేవునికి స్తోత్రములు. క్రీస్తును ప్రేమించే వాళ్ళారా, కానానులో గొప్ప కార్యం చేశాడు యేసుక్రీస్తు ప్రభు. నీళ్లను ద్రాక్షారసముగా మార్చారు. కానీ నా కుమారుని అనేక వద్దులకు నేను తీసుకెళ్లాను, కానీ అనేక వైద్యులకు నేను చూపించాను, కానీ అనేక ధనము నేను వేక్షించాను, కానీ నా కుమారుడికి ఏమి లేదు, స్వస్థత లేదు కనుక ఆ అద్భుత కార్యం చేసినటువంటి ఆ గొప్ప దేవుని నేను వెతకినట్లయితే, నేను ఆయన వెతకినట్లయితే, నా ప్రయాసము ఆయనతో నేను చెప్పుకున్నట్లయితే ఆయన విని నా మనవి అంగీకరించును అన్న ఉద్దేశం కలిగిన వాడై 25 మైళ్ళు నడుచుకుంటూ ప్రయాణం చేసినట్లు మనం గమనిస్తున్నాం. ప్రేమించే వాళ్ళారా, దేవుడు అనేక కార్యములు చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు నా బిడ్డ పట్ల కూడా కార్యము చేస్తాడు అనే ఉద్దేశం కలిగి నా బిడ్డకు స్వస్థతనిస్తాడని చెప్పేసి కొంచెం విశ్వాసంతో బయలుదేరాడు. ఎంత విశ్వాసము? కొంచెం విశ్వాసం ఉండదు. చాలా మందిలో ఎంత ఉండదు? మొట్టమొదటిసారిగా కొంచెం విశ్వాసం, కానీ కొన్ని దినముల తర్వాత ఇదేమవుతుందండి? చెడ్డ అవుతుంది. దేవుడికి స్తోత్రములు. ఆయన విశ్వాసిలో యేసుక్రీస్తు చెప్పిన విధంగా ఆవగించేంత విశ్వాసమే ఉండి ఉండొచ్చు, కానీ ఆ ఆవగింత విశ్వాసము ఏమైంది? అతనిలో చెట్టుగా మారిందని దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ప్రేమించే వాళ్ళారా, ఆయన
ఆసక్తితో దేవుణ్ణి వెతుకుతున్నట్లు మనము చూస్తున్నాం ప్రేమించేవాళ్ళారా. ఎందుకంటే తప్పనిసరిగా యేసయ్య నా బిడ్డకు కార్యం చేస్తాడని. అందుకే అన్నాడు, యేసు యూదయ నుండి గలిలయకు వచ్చాడని అతడు విని ఆయన ఎద్దుకు వెళ్ళి తన కుమారుడు సావ సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచమని వేడుకొనెను. ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే అనేకులు కూడా ఎలా ఉన్నారట? సావ సిద్ధముగా ఉన్నారండి. ఆత్మ సంబంధమైనటువంటి మరణంలో వారు ఉన్నారు. అనేకులు కనపడుతున్నారు, కానీ వారు ఎలా ఉన్నారంటే చావడానికి సిద్ధముగా ఉన్నారు. కానీ వారు ఎవరి వద్దకు రారు? యేసు క్రీస్తు ప్రభు వద్దకు రారండి. ఈ రోజుల్లో అనేకుల్లో మరణం వ్యాపించింది, ఆత్మ సంబంధమైన మరణం వ్యాపించింది. ఎందుకంటే తన కుమారుడుగా ఉండవలసిన బిడ్డలు ఎలా ఉంటున్నారంటే తన కుమారుడుగా ఉండలేక పోతున్నారు. మనకు తెలుసు కదండి, ఆ రోజు ఆదాము వలను సృష్టించినప్పుడు ఆదాము ఎవరి కుమారుడు అండి? దేవుని కుమారుడు కదా. అతనిలో ఏం ప్రవేశించింది? పాపం ప్రవేశించింది. చూడండి, ఇంజనీర్స్ ఏం చేస్తారట? కంప్యూటర్ తయారు చేస్తారు. కంప్యూటర్ తయారు చేసినప్పుడు ఆ కంప్యూటర్ ని మరి చెడిపిడిదానిగా తయారు చేస్తారా, లేకపోతే పనికి వచ్చేదానిగా తయారు చేస్తారా? చక్కగా పనికి వచ్చేదానిగా తయారు చేస్తారు. కానీ ఆ విధంగా తయారు చేసినటువంటి కంప్యూటర్ లో ఏం ప్రవేశిస్తుంది? వైరస్ వస్తుందండి. ఏమొస్తుందట? వైరస్ వస్తుంది. యేసు క్రీస్తు ప్రభు ఆ వైరస్ తీసివేయడానికి వచ్చాడు లోకానికి. అనేకులు ఆ యొక్క పాపం అనే వైరస్ లో ఉన్నారు. ఆ కంప్యూటర్ లో ఏ విధంగా వైరస్ ప్రవేశిస్తుందో ఆనాడు ఆదాములో కూడా ఆ వైరస్ ప్రవేశించి పాపంలో పడిపోయి నీవు ఇది తిరుమతిలో నువ్వు సత్యదం అన్నాడండి. నిజముగా నువ్వు సత్యదం అన్నాడు. అంటే ఆ వైరస్ ప్రవేశించింది, అతను ఆత్మీయంగా మరణించినట్టు మనం చూస్తున్నాం. అనేక మంది లోకంలో గమనించినట్లయితే దేనికి సిద్ధంగా ఉన్నారంటే సావ సిద్ధంగా ఉన్నారు ప్రేమించాలన్న. కానీ ఈ యొక్క ప్రధానమైనటువంటి ప్రధాన యాజకుడు ఎప్పుడైతే తన కుమారుడు సావ సిద్ధమై ఉన్నాడో, అంటే తన కుమారులో ఎప్పుడైతే ఆ యొక్క వైరస్ ప్రవేశించిందో ఆ వైరస్ తీయటకు సమర్థుడు ఎవరంటే యేసయ్యే అలాగే గొప్ప ఇంజనీరు యేసు క్రీస్తు ప్రభువే అని చెప్పేసి గ్రహించాడు ప్రేమించే వాళ్ళ. వెంటనే తన కుమారుని గురించి, అయ్యా నా కుమారుడు చావుటకు సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి ఆయన బ్రతిమాలినట్లు మనం చూస్తున్నాం ప్రేమించే వాళ్ళ. యోహాను సువార్త 4వ అధ్యాయము 47వ వచనం చూసినట్లయితే యేసు యూదా నుండి గలిలయకు వచ్చాడని అతడు విని ఆయన వద్దకు వెళ్ళి ప్రైజులాడు మరొకసారి తన కుమారుడు సావ సిద్ధమై ఉన్నాడు కనుక దయచేసి నన్ను కనికరించుము అని చెప్పి యేసయ్యను బ్రతిమలాడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని ఒక మాట చెప్పాడు. అక్కడ ఆ మాట కంటే మనకు 9వ మాట మనం చూసినట్లయితే అందుకు ఆ ప్రధాని ప్రభువా నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయన వేడుకొనెను. చావక మునిపే ప్రేమించే వాళ్ళరా, మనందరము కూడా ఈ రోజు అనేక